హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీ చూద్దామండి. చాలా సింపుల్గా రైస్లోకి, రోటీలోకి, జొన్న రొట్టె దేనిలోకైనా సూపర్గా ఉండే మంచి కర్రీ చూద్దామండి. దీనికోసం ఇలా రౌండ్గా ఉండే వంకాయలు తీసుకోవచ్చు. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇలా పుచ్చులేమీ లేకుండా బాగా నీట్గా చూసుకుని కోసుకుని ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలండి. ఇలా కోసుకున్న తర్వాత వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ వంకాయలన్నీ కూడా ఇదే విధంగా కోసేసుకోవాలి. ముందుగా వంకాయల్ని ఉప్పు నీటిలో కాసేపు ఉంచి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కోసుకుని ఉంచుకోవాలండి. తర్వాత ఒక పానం స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇలా ఇందులో అన్నీ కూడా ఒకేసారి వేసేసుకుని కొద్దిగా పైన సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువగా నూనె అనేది అవసరం పడకుండా వంకాయలన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు కర్రీలోకి గ్రేవీ కోసం మనం ఇలా 2 ఉల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటో కూడా తీసుకున్నానండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఏది ఉన్నా పర్లేదండి, కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 నుంచి 3 వరకు లవంగాలు వేసుకుని ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ పచ్చివేనండి. పచ్చివే మిక్సీ పట్టేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే. చూడండి, ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే వంకాయలు కొద్దిగా మగ్గాయి కదండి. ఇప్పుడు వీటిని మళ్ళా తిరిగేసుకొని రెండో వైపు కూడా మనం బాగా వేయించుకోవాలి. మూత పెట్టేస్తే మనకి తొందరగా మగ్గుతాయండి. ఇలా మూత పెట్టి ఈ వంకాయలన్నీ కూడా ఇలా మగ్గించుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని వేయించేసుకోవాలండి. మనం ఆనియన్స్ అనేవి మనం పేస్ట్లో వేసాం కాబట్టి ఇంకా ఇక్కడ ఆనియన్స్ అవసరం పడదండి. ఇలా ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ ఫ్లేవర్ మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి మరొకసారి బాగా కలిపి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. అలాగే మీరు ఎంత తింటారో ఆ టేస్ట్కి తగ్గట్టు, కర్రీకి సరిపడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోండి. ఇలా వేసుకుని ఒక్కసారి అంతా కూడా ఈ మసాలా బాగా కలిపేసి తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ వంకాయలను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలపాలండి. ఈ వంకాయలకి మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు ఒక్కసారి అన్నీ కూడా బాగా పైకి కిందికి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు అలా మగ్గించాలి. సిమ్లో పెట్టుకునే మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది. ఇలా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని మనం ఈ వంకాయల మిశ్రమంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు వంకాయలు కూడా బాగా మగ్గుతాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇలా కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఈ కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం చింతపండు ఇలా వాటర్లో కలుపుకుని కొద్దిగా పులుపు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇంతేనండి, చాలా సింపుల్గా మసాలా వంకాయ కర్రీ రెడీ అండి.